కొత్త జిల్లాల ఏర్పాటుపై కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది సర్కార్. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేసినట్టు వివరించింది. రాష్ట్రానికి అవసరమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టులను భర్తీ చేయాలని రిక్వెస్ట్ చేసింది. అభివృద్ధి కోసం అవసరమైన నిధులను విడుదల చేయాలని కోరింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కేంద్రానికి రిపోర్ట్ అందజేసింది రాష్ట్ర సర్కార్. జిల్లాలకు సంబంధించి పేర్లు, గణాంకాలు, హద్దులతో పూర్తి వివరాలను హోంశాఖకు పంపింది. 10 జిల్లాల్లో 3.5 కోట్లకు పైగా జనాభా ఉండడంతో జిల్లాల పునర్విభజన చేసినట్టు తెలిపింది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా 21 జిల్లాలను ప్రారంభించినట్టు వివరించింది. వీటిని దేశంలోని జిల్లాల సంఖ్యలో చేర్చాలని, కొత్త జిల్లాలకు పథకాలు, నిధులతో పాటు కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందించాలని రిక్వెస్ట్ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రానికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అవసరాలు పెరిగాయని లేఖలో తెలిపింది. రాష్ట్ర విభజన నాటి నుంచి కొరతగా ఉన్న పోస్టులను మంజూరు చేయాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసింది. విద్యారంగ అభివృద్ధి కోసం 21 నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని, అభివృద్ధి పథకాల కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కోరింది. వీటితో పాటు కొత్త జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు పెరిగాయని, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిధులు కూడా ఇవ్వాలని లేఖలో కోరింది. కొత్త రైలు మార్గాలు, జాతీయ రహదారుల మంజూరుకు కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలను పరిగణలోకి తీసుకోవాలంది. ఆహార భద్రత, సామాజిక భద్రతా పథకాలు, 14వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపుల్లో ఈ జిల్లాలను పరిగణించాలంటూ కేంద్ర హోంశాఖను నివేదికలో కోరింది.